హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజా షూ. మా ఊరు సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎంత బాగా జరిగాయనేది మీతో నేను చెప్తానండి. సంక్రాంతి ముందు రోజైతే మా ఊర్లో అయితే ముగ్గుల పోటీ పెట్టారండి. ఈ పోటీలో నేను పాల్గొని ఈ ప్రైజ్ సాధించడం అనేది నాకు చాలా ఆనందంగా అయితే అనిపిస్తుంది. అలాగే మా అమ్మ అయితే నా కోసం గోరింటాకు అయితే నూరిందండి. ఈ గోరింటాకు పండగ టైంలో పెట్టడం అనేది నాకు చాలా ఆనందం అయితే అనిపించింది. నేనైతే గోరింటాకునైతే పెట్టేసుకున్నానండి. అలాగే ఆ తర్వాత రోజు మా అమ్మ నా కోసం పిండి వంటలనైతే చేసిందండి. అరిసెలు ఇంకా జంతికలు చేసిందండి. ఇవైతే చాలా రుచికరంగా ఉన్నాయండి. ఎంత రుచిగా ఉన్నాయంటే నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతున్నాయండి. అంత టేస్ట్‌గా అయితే ఉన్నాయి. అప్పుడే మా ఫ్రెండ్ కూడా వచ్చిందండి. మా ఫ్రెండు నేనైతే మా ఊర్లో జరుగుతున్న కబడ్డీ పోటీలకైతే వెళ్ళామండి. ఈ పోటీలనేవి చాలా బాగా జరుగుతున్నాయండి. ఈ పోటీలో ఈ గేమ్ చూసినంత సేపు నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఎందుకంటే నా ఫేవరెట్ గేమ్ అండి ఈ కబడ్డీ అంటే. నాకు చాలా ఇష్టం. ఇంకా మా తమ్ముడు కూడా ఈ పోటీలో పాల్గొన్నాడు. సో నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించిందండి. ఇంకా ఇప్పుడైతే సంక్రాంతి రోజు ఏం చేస్తారంటే పూజ అయితే చేస్తారు కదా! అలాగే పూజలో అయితే నేను పాల్గొనడం జరిగిందండి. ఈ పూజనైతే మేము పూర్తి చేసేసామండి. అంతేనండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.